వెల్కమ్ టు ఎంసీటీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భారతీయ అంబేద్కర్ సేన ఈ నెల 9వ తేదీన చేపట్టబోయే చలో మదనపల్లె కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవు. డీఎస్పీ మహేంద్ర స్పష్టం. బుద్ధుని కొండగట్టిన దర్యాప్తు పూర్తయిందని, దానిపై ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. బుద్ధుని కొండలో జరిగిన బుద్ధ విగ్రహం తల తొలగింపుపై సిటీ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలి. ప్రజా సంఘాల డిమాండ్. ఎస్పీ కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే గోబ్యాక్ ఎస్పీ కార్యక్రమానికి పిలుపునిస్తామన్న నేతలు. భారతీయ అంబేద్కర్ సేన ఈ నెల 9వ తేదీన చేపట్టనున్న చలో మదనపల్లె కార్యక్రమానికి ఎటువంటి అనుమతి లేదని డీఎస్పీ మహేంద్ర స్పష్టం చేశారు. నేడు మదనపల్లె పట్టణంలోని 1 టౌన్ పోలీస్ స్టేషన్ నందు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో సీఐలు రామచంద్ర, కళా వెంకటరమణ ఉన్నారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ బుద్ధుని కొండపై బుద్ధుని విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనకు సంబంధించి కేసు దర్యాప్తు పూర్తయిందన్నారు. ఎవరైతే ధ్వంసం చేశారో వారు స్వయంగా వారి తల్లిదండ్రులతో వచ్చి లొంగిపోవడం జరిగిందని చెప్పారు. ఈ కేసుకు సంబంధించి ఎవరు సోషల్ మీడియాలో ఎటువంటి రెచ్చగొట్టే పోస్టులు పెట్టకూడదని, అలా పెడితే చట్టపరమైన కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. భారతీయ అంబేద్కర్ సేవా సంస్థ వారు ఈ ఘటనను స్వప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని తెలియజేశారు. ఇప్పుడు ఏదైతే ఈ భారతీయ అంబేద్కర్ సేన అని పీటీఎం శివప్రసాద్ కానీ, శ్రీచందు కానీ వీళ్ళు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో 9th ఆగస్ట్ రోజు ఆ ర్యాలీకి ఎటువంటి పర్మిషన్ కూడా లేదని చెప్పేసి మనకు పోలీస్ నోటీస్ అనేది రిలీజ్ చేస్తున్నాం. మీకు కూడా ఇది ప్రెస్ నోట్లో అందజేస్తాము. ఇది ఆల్రెడీ కూడా కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి పేరెంట్స్తో కూడా మనం చెప్పించిన తర్వాత కూడా వివిధ సోషల్ మీడియా దానిలలో కానీ లేకపోతే వేరే విధంగా కానీ కొంచెం మిస్ఇన్ఫర్మేషన్ అనేది కంటిన్యూస్గా స్ప్రెడ్ చేస్తున్నారు. కేసు రిజాల్వ్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఇట్లాంటిది చేయడము, ఆయనకున్న వెస్టెడ్ ఇంట్రెస్ట్ల కోసము, అక్కడున్న గవర్నమెంట్ ల్యాండ్ని గ్రాప్ చేయడానికి కావచ్చు, ఇంకా ఇతరితర వాళ్ళకున్న లోపల ఇంటెన్షన్స్ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్స్ అనేవి కూడా కంటిన్యూస్గా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సో అదే విధంగానే దాని గురించి అని చెప్పేసి ఇప్పుడు 9th రోజు ఏదైతే వీళ్ళు చలో మదనపల్లి కానీ ఈ ర్యాలీ అనేది ఏదైతే ప్లాన్ చేస్తున్నారో దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. దానికోసం మనం పోలీస్ నోటీసు ఏదైతే ఉందో ఈ పీటీఎం శివప్రసాద్కి ఇస్తున్నాము. ఆయన కాకోకుండా ఇంకా మిగిలిన ఎవరైతే 19 మంది మనం ఐడెంటిఫై చేశామో వాళ్ళందరికీ కూడా సర్వ్ చేస్తాం. ఇన్ పర్సన్ కూడా ఇస్తాం, రిజిస్టర్ పోస్ట్ ద్వారా కూడా మనం అందిస్తాము. అది కాకోకుండా ఇంకా ఎవరైనా దీని అసోసియేట్స్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా అందించడం జరుగుతుంది. సో ఇదంతా కూడా మీడియా ద్వారా మేము చెప్పేది ఏంటంటే ఫైనల్గా ఇది ఏదైతే 9th రోజు ఈ చలో మదనపల్లి అనే దానికి ఎటువంటి పర్మిషన్ కూడా లేదు. డెఫినెట్గా ఎవరైనా కానీ చట్టం చేతిలోకి తీసుకొని లేదంటే చట్ట వ్యతిరేకంగా కానీ ఏదైనా చేశారంటే మాత్రం డెఫినెట్గా చట్టపరమైన చర్యలు చాలా కఠినంగా ఉంటాయని కూడా మీడియా ముఖంగా నేను తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సోషల్ మీడియాలో ఇప్పుడు డెఫినెట్గా ఏమవుతుంది, ఆ కేసు ఇన్వెస్టిగేషన్ అయిపోయి ఈవెన్ పేరెంట్స్ కూడా వచ్చి చెప్పిన తర్వాత కూడా మిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ చేస్తున్నారు. డెఫినెట్గా దానిపైన సైబర్ కేసులు కూడా, సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం జరిగింది. డెఫినెట్గా ఇట్లాంటివి కూడా ఇంకా ఇట్లాంటివి ఏదైనా కానీ డెఫినెట్గా మిస్ఇన్ఫర్మేషన్ అనేది సోషల్ మీడియా ద్వారా స్ప్రెడ్ చేస్తే మాత్రం డెఫినెట్గా దానిపైన చట్టపరమైన చర్యలు ఉంటాయి, కేసులు కూడా ఉంటుంది, దానిపైన ఇన్వెస్టిగేషన్ కూడా ఉంటుంది. సైబర్ ఎవరైతే ఇప్పుడు ప్రెస్ మీట్లు పెట్టేసి మిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ చేస్తున్నారో వాళ్ళపైన సోషల్ మీడియా కేసులు కూడా పెట్టడం జరిగిందండి. బుద్ధుని కొండలో జరిగిన బుద్ధ విగ్రహం తల తొలగింపుపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. నేడు మదనపల్లె ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కన్వీనర్ శ్రీనివాసులు, బాస్ రాష్ట్ర అధికార ప్రతినిధి ముత్యాల మోహన్, వాల్మీకి రిజర్వేషన్ సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు పొదల నరసింహులు, రాష్ట్రీయ గిరిజన సమాఖ్య వ్యవస్థాపక అధ్యక్షుడు కోనేటి దివాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నెల రోజుల క్రితం బుద్ధుని తలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించడంతో నిర్వాహకులు భారతీయ అంబేద్కర్ సేవా అధ్యక్షులు పీటీఎం శివప్రసాద్, ఆ సంఘ సభ్యులు నిరసన తెలియజేయడం రాజ్యాంగబద్ధమే తప్ప మరోటి కాదన్నారు. అయితే జిల్లా ఎస్పీ ఘటనను వ్యక్తిగతంగా తీసుకుని భారతీయ అంబేద్కర్ సేన నాయకులపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం తగదన్నారు. మనం సంపూర్ణ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామని, ఎలాంటి సంఘటనలు జరిగినా దానికి సంబంధించిన వారు నిరసనలు తెలియజేయడం రాజ్యాంగం కల్పించిన హక్కు అన్నారు. అయితే ఈ విషయంలో శాంతియుత నిరసనలు తెలియజేసిన బాస్ అధినేత పీటీఎం శివప్రసాద్ ను జిల్లా ఎస్పీ తీవ్ర ఇబ్బందులకు గురి చేయడం, అవమానకరంగా వాళ్ళ ఇంటికి వెళ్లి నోటీసులు అంటించడం, ఉద్యమాన్ని అణచివేసేందుకు ఉక్కుపాదం మోపి పోలీసులను మోహరించడం తగదన్నారు. ఎస్పీ సానుకూలంగా
సత్వరంగా స్పందించకపోతే ప్రభుత్వం కల్పించుకునే సిట్ ఏర్పాటు చేయాలన్నారు. లేని పక్షంలో తామే అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని పోయి నిజ నిర్ధారణ కమిటీ వేసుకుని బుద్ధుని కొండకు వెళ్లి బుద్ధుని తల తొలగించిన ఘటనను ఛేదిస్తామన్నారు. గో బ్యాక్ ఎస్పీకి పిలుపునిస్తామని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బాస్ నాయకులు పేర్ భాషా, VRSS నాయకుడు సుదర్శన్ బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు ప్రధానంగా ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టడానికి ప్రధాన కారణం ఏమిటంటే గత నెల 2వ తేదీ బుద్ధుని కొండలో బుద్ధుడి విగ్రహాలను ధ్వంసం చేసిన సంఘటన ఏదైతే ఉందో ఆ సంఘటన పైన ఆ రోజు ధ్వంసం చేసిన ఉన్మాదులు ఉగ్రవాదులు ఎవరైతే ఉన్నారో వారిని గుర్తించి దాంట్లో అసలు ముద్దాయిల్ని కనిపెట్టాలని డిమాండ్ తోటి ఈరోజు ప్రధానంగా ఇక్కడ మేము ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ విచారణ ఏదైతే ఉందో ఆ విచారణని సిట్ ఏర్పాటు చేసి అక్కడ ధ్వంసం చేసినటువంటి ముద్దాయిల్ని కనిపెట్టాలని చెప్పేసి సిట్ ఆధ్వర్యం ద్వారా కనిపెట్టాలని విచారణ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఏదైతే సుప్రీంకోర్టు, హైకోర్టు ఏవైతే ఉన్నాయో అవి ఇచ్చిన తీర్పుల ప్రకారంగా కూడా అప్పీల్ పోయే అవకాశం ఉంటుంది. కాబట్టి మేము ఖచ్చితంగా ఈరోజు జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు గారు ఏదైతే ఆయన ముస్లిం 12-13 పిల్లలు అని చెప్పి చెప్పడం జరిగిందో దానిపైన మాకు నమ్మకం లేదు. కాబట్టి సిట్టు ద్వారా విచారణ చేయించి ఖచ్చితంగా ఏదైతే అసలు ముద్దాయిలు ఉన్నారో వారిని కనిపెట్టి మాకు తెలియజెప్పాలని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా జిల్లా ఎస్పీ గారు విద్యాసాగర్ నాయుడు గారు ఈ భూమికి సంబంధించేసి ఆ కంచె ఎప్పించేసి ఆ బుద్ధుని కొండకి వెళ్లకుండా ఆ కంచెలేసి నిర్బంధాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఒకవేళ ఆ భూమికి సంబంధించిన విషయం ఏదైతే ఉంటుందో ఆ విషయం సంబంధించినటువంటి ఖచ్చితంగా మేము రెవెన్యూ ద్వారా కానీ కోర్టు ద్వారా కానీ మేము తెలియజేసుకునేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీంట్లో ఎస్పీ గారి ఇన్వాల్వ్మెంట్ ఎందుకుందో మాకు తెలియడం లేదు. ఏదైతే బుద్ధుడు తలరించాలనే విషయం పైన మేము కాలనీ గేట్ న్యూ అంబేద్కర్ సర్కిల్లో గత నెల 3వ తేదీన ఏదైతే దమ్మ నిరసన ర్యాలీ అని చెప్పేసి ఏర్పాటు చేసుకోవడం జరిగిందో దానికి అనుగుణంగా ఆ రోజు ఎవరైతే అసలు ముద్దాయిలు ఉన్నారో వారిని కాకుండా మా మీదనే నాన్ బెయిలబుల్ కేసులు కట్టడం జరిగింది. అదేవిధంగా ముఖ్యంగా ఏదైతే బుద్ధ అంబేద్కర్ సంబంధించినటువంటి ఉపాసకుల పైన కేసులు కట్టారో, అక్రమ కేసులు కట్టారో ఆ కేసులు ఎత్తివేయాలని చెప్పేసి ప్రధాన డిమాండ్ తోటి అదేవిధంగా ఈ సమస్య పైన ఖచ్చితంగా ప్రభుత్వం ఎవరైతే రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారో వారు ఖచ్చితంగా స్పందించాలి. మదనపల్లి మండలంలో అక్సేట్పల్లి గ్రామంలో ఉన్నటువంటి బుద్ధుని కొండ పైన బుద్ధుని తల తీసేసినటువంటి సంఘటనలో పోలీసులు దాంట్లో సమగ్రమైనటువంటి విచారణ జరిపి దాని సంఘటన బాధ్యుల్ని గుర్తించి అట్లాంటి సంఘటనలు మళ్ళీ జరగకుండా చేయాల్సినటువంటి పరిస్థితి ఉండాలి. కానీ అది చేయకుండా భిన్నంగా ఎస్పీ గారు వ్యవహరిస్తున్నటువంటి తీర్పు చూస్తే ఆయన ఏదో వ్యక్తిగతంగా తీసుకున్నట్లు మనకు అనిపిస్తూ ఉంది స్పష్టంగా. ఎవరైనా సరే ఒక సంఘటన జరిగినప్పుడు దానికి వ్యతిరేకంగా నిరసన చేయడం అనేటటువంటిది కనీసమైనటువంటి ప్రాథమిక హక్కు, రాజ్యాంగ హక్కు. ఆ హక్కులో భాగంగా భారతీయ అంబేద్కర్ సేన నిరసన కార్యక్రమం చేసింది. దానికి పర్మిషన్ లేదనేటటువంటి పేరుతో పోలీసులు నిర్బంధించే ప్రయత్నం చేశారు, కేసు నమోదు చేశారు. దాన్ని ఎదుర్కొనే రైట్ కూడా ఆ సంఘానికి ఉంటుంది. కాబట్టి ఆ పద్ధతిలో వాళ్ళు వ్యవహరించారు. మీరు కేసు పెట్టారు. మదనపల్లిలో సంఘటన జరుగుతూ ఉంటే రాయచోట్లో ఎందుకని కేసు నమోదు చేశారు? నిజంగానే ఎస్పీ గారికి అట్లాంటి ఉద్దేశం లేకపోతే వెంటనే ఈ సంఘాలన్నింటితోటి సమావేశం ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళు చేయాల్సినటువంటి ఏం చేయాలా, అక్కడ లాండ్ ఆర్డర్ కాపాడాలంటే ఏం చేయాలా అనేటటువంటి దాని మీద డైరెక్షన్ ఇచ్చి చేయాల్సింది పోయి ఏకపక్షంగా ఈరోజు అందరినీ వేధించడం అనేటటువంటిది సరైనది కాదు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తామని సాక్షాత్ ఒక సిఐని సస్పెండ్ చేయడం అని అంటే ఎంత తారాస్థాయికి వెళ్ళే ఈ వేధింపులు అనేటువంటిది ఆ సంఘటన ఆధారంగా మనకు అర్థమైంది. బుద్ధుని తల తీసేసినటువంటి సంఘటనలో మీరు వ్యవహరించినటువంటి తీరు కూడా చాలా అభ్యంతరకరంగా. మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఒక సంఘటనలో అక్కడ క్లూస్ టీమ్ అవన్నీ ఎంక్వైరీ జరగదా? ఎందుకని చేయలేదు మీరు ఇప్పటిదాకా? అంటే మీరు ఏదో దాస్తున్నారు. ఎందుకు దాస్తున్నారు? ఎవరి కోసం దాస్తున్నారు? కాబట్టి ఈ విషయాల మీద సమగ్రంగా బయట రావాలి అని అంటే సమగ్ర దర్యాప్తు జరగాలి. దీనికోసం ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేయాలి. మీరు చేస్తారా, మమ్మల్ని చేయమంటారా? ఎస్పీ గారు చెప్పాలి. గవర్నమెంట్ కలెక్టర్ గారు స్పందించి దీని మీద స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటు చేయనటువంటి పక్షంలో అన్ని రాజకీయ పార్టీలని, అన్ని ప్రజా సంఘాలని కలిపి మేమే ఒక టీంని ఏర్పాటు చేస్తాం. అవసరమైతే బుద్ధుని కొండ మీద సమగ్రమైనటువంటి దర్యాప్తు చేయడానికి, నిజ నిర్ధారణని బయట తీసుకురావడానికి కూడా మేము సిద్ధపడతాం. ఇప్పటికి కూడా మిమ్మల్ని విన్నవించుకుంటున్నాము. రాజ్యాంగబద్ధంగా
రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉన్నారు కాబట్టి రాజ్యాంగబద్ధంగా చర్యలు తీసుకోండి. రాజ్యాంగబద్ధంగా మేము ఏదన్నా మేము సరి చేసుకోవాలంటే మీరు చెప్పండి, సరి చేసుకుంటాం. అంతేగాని కక్షపూరితంగా మమ్మల్ని ఎస్సీ ఎస్టీలుగా చూసి ఇబ్బంది పెట్టద్దండి. ఈ భారతదేశంలో ఈ రాష్ట్ర ప్రభుత్వంలో మేము కూడా భాగస్వాములు అనే విషయం మర్చిపోకుండా చూడండి. అదేవిధంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒకటే విన్నవించుకుంటున్నాం, మీకు ఇంత పెద్ద సమస్య జరుగుతోంది, ఇక్కడ పోలీసులు వర్సెస్ కుల సంఘాలు జరుగుతున్నాయి, మీ ప్రభుత్వం ఎందుకు కలగజేసుకోలేదు? మీరు ఖచ్చితంగా దీన్ని కలగజేసుకోండి. సీఎం గారికి విన్నవించుకుంటాం, మీరు కలగజేసుకొని ఎడలా, మీరు ప్రభుత్వం దీంట్లో కలగజేసుకొని ఎడలా ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ ఎస్టీలు కూడగట్టుకుని మేము చేసిన తప్పేంటో, మీ ప్రభుత్వాన్ని గెలిపించడమే మా తప్ప, ఎస్సీ ఎస్టీలకి ఈ ప్రభుత్వంలో న్యాయం జరగలేదని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా పిలుపునిచ్చి మేము ఎస్సీ ఎస్టీలంతా పాదయాత్ర చేస్తాం మీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అని చెప్పేసి డిమాండ్ చేస్తూ, ఖచ్చితంగా ఈ మీడియా ద్వారా ప్రభుత్వం దీని మీద కలెక్ట్ చేసుకోవాలి. ఎస్పీ గారు ఖచ్చితంగా ఆయన డైరెక్ట్ గా వచ్చి దీని మీద ఎంక్వైరీ చేసి అందరికీ న్యాయం చేసి అందరినీ సమానంగా తీసుకోపోవాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గుర్తునికొండ అనేక ఉద్యమాలతో, శాంతియుత ర్యాలీలతో, అనేక రాజకీయ పార్టీలతో అంతా మాట్లాడే పీటీ శివప్రసాద్ గారు ఉద్దినికొండ ఒకటి పెట్టుకుంటామని చెప్పి అందరినీ అడగడం జరిగింది. అందరూ కూడా సానుకూలంగా పెట్టుకోమని వాళ్ళు జేసీబీలు పెట్టి కూడా ఒక రోడ్డు పైకి పెట్టి అక్కడ ప్రశాంతమైన వాతావరణం చూసుకొని అక్కడ బుద్ధుని విగ్రహం పెట్టడం జరిగింది. అదేవిధంగా ఎంతో మంది ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు అందరూ కూడా పోయి ఫ్యామిలీతో పోయి అక్కడ అందరూ కూడా ఉండి చాలా రోజులు, వారానికి ఒక దూరం, 3 రోజులకు ఒకసారి పోయి అక్కడంతా ఉండి వచ్చినారు. వాతావరణం బాగుందని చెప్పి ఈ పీటీ శివప్రసాద్ గారికి సొంతం కాదు అదేమి, ఆయన అందరినీ కలుపుకొని అందరికీ జనాలు మదనపల్లిలో ఉండే ఇప్పుడు ఆర్సీసీ ఏ విధంగా ఉందో ఆ విధంగా బుద్ధినికొండ ఉండాలని చెప్పి ఆయన మనసులో పెట్టుకొని ఆ విధంగా తయారు చేస్తున్నాడు. కాబట్టి ఇది దొంగతనం కాదు, కబ్జా కాదు. ప్రతి ఒక్క రాజకీయ పార్టీ కూడా ఆయన సపోర్ట్ చేసి అక్కడ ఇచ్చినారు. అదేవిధంగా బుద్ధినికొండ విగ్రహం పెట్టాలంటే ఎంత కష్టం ఉంటుందో ఒకసారి ఆలోచించాలి. అదేవిధంగా వాటర్ పైప్ లైన్ అయితే ఎన్ని డబ్బు ఎంత ఖర్చు ఉంటుందో ఒకసారి ఆలోచించాలా, ఎంత బాధ ఉంటుందో ఒకసారి ఆలోచించాలా. అదేవిధంగా బుద్ధుని విగ్రహం తల కొట్టేసి చేతి మీద పెట్టారంటే ఎంత బాధాకరం ఒకసారి ఆలోచించాలా ప్రజలు కూడా. ఎందుకంటే ఇది రాజకీయ కుట్ర లేని పోలీసు కుట్ర అని మాకు ఇంకా అర్థం కావడం లేదు, ఇంకా జరుగుతూనే ఉంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలు అందరూ కూడా ఈ తప్పుడు కేసులన్నీ ఖచ్చితంగా ఎత్తేయాలి. లేని పక్షంలో పీటీ శివప్రసాద్ గారు ఏ ఉద్యమం చేపట్టినా కూడా దానికి వాల్మీకి గిరిజన సాధన సమితి తరఫున మేము మద్దతు ఇస్తామని చెప్పి సమావేశం తెలియజేస్తున్నాం. అదేవిధంగా మా సంఘం తరఫు నుండి కూడా మేము చంద్రబాబు నాయుడు గారికి ఒక వినతిపత్రం ఎత్తుకోబోయి ఈ బుద్ధునికొండ గురించి ఇస్తామని చెప్పి తెలియజేసే అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా నమస్కారం చేస్తున్నాం. మేము రెవెన్యూ ప్రాబ్లం అవ్వాలనుకోవడం లేదు. మాకు బుద్ధుని తల నరికింది ఎవరు అని కనీసం అడిగే హక్కు మాకుంది. దానికి అడుగుతున్నాం. దానికి పర్సనల్గా తీసుకొని ఉన్నోళ్ళకి లేనోళ్ళకి కఠినంగా కేసులు కట్టడము, దానికి మళ్ళీ బైండ్ ఓవర్ చేసుకోవడము, ఇబ్బందులు పెట్టడము, నోటీసులు చేయడము ఇవన్నీ చేస్తున్నారు. అయినా కూడా మేము మా హక్కు అడిగేదానికి వెనకడుగు వేయము. ఇంకా 2 కేసులు వేసినా మేము మా హక్కు అడుగుతాము. అది రాజ్యాంగం మాకు కల్పించింది. లేదని మీరు చెప్తారా? సరే, అట్లయినా రాసి ఇచ్చేయండి, ప్రెస్ మీట్ ఇచ్చేయండి. దళితులు, మైనార్టీలు ఏం అడగకూడదని చెప్పి రాసేయండి. పోనీ ఒక ప్రెస్ మీట్ ఇచ్చేయండి. మేము దేంట్లో అడగము. అనవసరంగా ఒకసారి కేసు తీసుకున్నాం, మైనార్టీ తీసుకున్నాం, మైనార్టీ పర్మిషన్ తీసుకున్నా కూడా కేసులు కడతారు. వితౌట్ పర్మిషన్ తీసుకొని కేసు కట్టలేమంటున్నారు. పర్మిషన్ తీసుకొని చేసినారా మా ధర్నాలు కూడా కేసులు కట్టారు. దీనికి ఎవరు కారణులు? మేము ఓకే. అనవసరంగా ఏమి తెలియని అమాయకుల మీద కూడా 39 మీద కేసులు పెట్టారు. ఇది ఎంతవరకు న్యాయమండి? అంటే అడిగే హక్కు లేదా? ఎవరికి అడిగే హక్కు లేదేమో చెప్పండి. భారతదేశంలో పుట్టినందుకు మైనార్టీలు కానీ, ఎస్టీ, ఎస్సీలు కానీ ఏం అడిగే హక్కు లేదా? అగ్రకులాలే ఏమైనా అడగాలా? వాళ్ళే రాజ్యాలు ఏలాలా? వాళ్ళే రాజ్యాలు ఏమైనా అడగాలా? మాకేమైనా హక్కు లేదా? మేము కూడా భారతదేశంలో పుట్టాం. ఈ దేశం కోసం ప్రాణాలు ఇస్తాం. ఈ దేశం కోసం ఏమైనా త్యాగాలు చేసేదానికి సిద్ధంగా ఉన్నాం. కరోనా లాంటి మహమ్మారి పరిస్థితుల్లో కూడా ప్రాణాలను పణంగా పెట్టి పనిచేసాం. ఏ రోజు మేము భయపడలేదు. ఈ రోజు కూడా దేశం కోసం ఏమైనా చేసేదానికి సిద్ధంగా ఉన్నాము. మా హక్కు మేము నిలబెట్టేదానికి కూడా వెనకడుగు దేనికి పోము. దీనికోసం ఎంతవరకైనా పోయేదానికి సిద్ధంగా ఉన్నాం. జై భీమ్, జై భారత్. బులెటిన్లో షార్ట్ బ్రేక్. ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది. ఆకర్షణీయమైన డిజైన్స్,
అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అబ్బురపరచడానికి సిద్ధంగా ఉంది. మరింకెందుకు ఆలస్యం, ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి. మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్, ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్, మదనపల్లి. వెల్కమ్ బ్యాక్. విద్యుత్ భారాలకు వ్యతిరేకంగా స్మార్ట్ మీటర్లు రద్దు చేయాలని కోరుతూ ప్రజా సంఘాలు ఆగస్టు 5న చేయూతల పెట్టిన ప్రభుత్వ కార్యాలయాల ముందు జరుగు ధర్నాకు వామపక్ష పార్టీలు సంపూర్ణ మద్దతిస్తున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు కృష్ణప్పలు పిలుపునిచ్చారు. నేడు మదనపల్లె పట్టణంలో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగన్ ప్రారంభించిన స్మార్ట్ మీటర్లు ట్రూ ఆఫ్ PPCA ఛార్జీలతో పాటు సెకి ఒప్పందం, ఆదానికి భూములు అప్పగింత వంటి విధానాలను చంద్రబాబు కూడా కొనసాగిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరి ప్రభుత్వాలకు తేడా లేదని, ప్రధాని నరేంద్ర మోదీ చేతిలో ఇద్దరు కీలుబొమ్మగా ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్లో వామపక్ష పార్టీలు సమరశీల పోరాటం చేయడంతో మమతా బెనర్జీ ప్రభుత్వం బిగించకుండా వెనక్కి తగ్గిందన్నారు. చుట్టుపక్కల రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణలో స్మార్ట్ మీటర్లను బిగించలేదన్నారు. విద్యుత్ భారాల దెబ్బకు విజయనగరం, విశాఖపట్నంలో ఫెర్రో, LIS కంపెనీలు మూతపడ్డాయని, గార్మెంట్ ఫ్యాక్టరీలు సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు. ప్రతిపక్షంలో స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలకొట్టాలని పిలుపునిచ్చిన మంత్రి నారా లోకేష్ అధికారంలోకి రాగానే బిగిస్తున్నారని విమర్శించారు. స్మార్ట్ మీటర్లపై ఆదానికి టీడీపీ లొంగిపోయిందని, సెకి ఒప్పందానికి ప్రభుత్వం కొమ్ము కాస్తుందని విమర్శించారు. స్మార్ట్ మీటర్ల ఏర్పాటును వ్యతిరేకిస్తూ జరుగుతున్న ప్రజా పోరాటాలు విస్తృతం కావాల్సిన అవసరం ఉందని, అందుకోసం ఆగస్టు 5న ప్రజా సంఘాల ఐక్యవేదిక నిర్వహించి ధర్నా కార్యక్రమంలో ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నాగరాజు, వాల్మీకి సంఘం నాయకులు నరసింహులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం స్మార్ట్ మీటర్లని ప్రతి ఇంటికి బిగించి ప్రజలనెత్తిన పెద్ద ఎత్తున భారాలు మోపాలని సిద్ధపడతా ఉంది. గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఆదానితో జరిగినటువంటి ఒప్పందంలో భాగంగా తీసుకొచ్చినటువంటి స్మార్ట్ మీటర్లని ఆ రోజు తీవ్రంగా వ్యతిరేకించినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్లు ఈరోజు వాటినే ప్రతి ఇంటికి బిగించడానికి పూనుకుంటున్నారు. ఇప్పటికే షాపింగ్ మాల్స్కి, ప్రైవేట్ కాంప్లెక్స్లకి అన్నింటికీ కూడా బిగించేశారు. ఇప్పుడు ఈ ప్రతి ఇంటికి బిగించాలని కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నారు. దీనివల్ల ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పడుతున్నాయి. ఇప్పటిదాకా ఉన్నటువంటి ఉద్యోగాలన్నీ లైన్మెన్లు కానీ, మీటర్లు రీడర్లు కానీ, రకరకాలైనటువంటి ఉద్యోగాలన్నీ కూడా కోల్పోయే పరిస్థితి వస్తుంది. అంతేకాకుండా ఈరోజు ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పెరుగుతున్నాయి. సెల్ ఫోన్ ఏ విధంగా అయితే వాడుకుంటున్నామో ఆ పద్ధతుల్లోకి వచ్చేసేటటువంటి పరిస్థితి ఉంది. దీనివల్ల ప్రజల మీద పెద్ద ఎత్తున భారాలు పెరుగుతాయి. అందుకనే అన్ని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈ నెల 5వ తేదీన జిల్లా వ్యాప్తంగా కరెంటు ఆఫీసుల ముందు, విద్యుత్ సౌదాల ముందు, లేకపోతే ప్రభుత్వ కార్యాలయాల ముందు ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నిరసన కార్యక్రమాలు చేయాలని ప్రజలందరికీ కూడా పిలుపునిస్తున్నాం. దీనికోసం జరిగేటటువంటి వినతి పత్రాల్లో విస్తృతంగా సంతకాలు చేసి ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక తరఫున విజ్ఞప్తి చేస్తాను. మదనపల్లి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ నెల 5వ తేదీన మదనపల్లి ఎస్టేట్లో ఉన్నటువంటి విద్యుత్ సబ్స్టేషన్ ముందర, DE కార్యాలయం ముందర జరిగేటటువంటి నిరసన కార్యక్రమంలో పాల్గొనాలని ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఆదాని కంపెనీ స్మార్ట్ మీటర్స్ బిగిస్తున్నారు, వాటినే ఈరోజు మీరు కూడా అమలు చేస్తున్నారు. అంటే మిమ్మల్ని ఏమనాలి? ఈరోజు ఆ రోజు మాత్రం మీకు ఆ స్మార్ట్ మీటర్లు బిగిస్తా అంటే దాన్ని వ్యతిరేకించారు. ఈరోజు వాటినే మీరు కూడా బిగిస్తున్నారు కదా. అందులో ఈ స్మార్ట్ మీటర్లు ఒప్పందంలో 1700 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నారని అమెరికా దేశంలో ఉన్నటువంటి ఒక సంస్థ ఆ కోర్టులో కేసు వేస్తే వాటికి సంబంధించి ఈ కేంద్ర ప్రభుత్వానికి కూడా వాటిని వివరాలు వచ్చినా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు దాకా నోరు మెదపడం లేదు. రైతులకు బోర్ మీటర్లకు స్మార్ట్ మీటర్లు బిగిచ్చేశారు. అంటే కమర్షియల్గా ఉన్నటువంటి షాపులకంతా బిగిచ్చేశారు. ఇప్పుడు ఇళ్ళకు బిగివ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. వీటిని వ్యతిరేకించాలని ఈరోజు సెల్ ఫోన్లో ఏ విధంగా రీఛార్జ్ చేసుకుంటే ఆ కాల పరిమితి ప్రకారం కట్ అయిపోతుందో ఆ విధంగానే ప్రజలకు కూడా మీ కరెంటు కావాలంటే వెంటనే మీరు ఛార్జ్ చేసుకోండి, లేకపోతే కరెంటు అంధాకారం లేక మీకు నెట్టబడుతుంది అనేటువంటి ఒక విధానాన్ని తీసుకొస్తున్నారు. వీటిపైన మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు హైకోర్టులో కేసు కూడా వేయడం జరిగింది. అట్లాగే ఈరోజు పయ్యావుల కేశవ్ గారు, ఆయన కూడా ప్రస్తుతం మంత్రిగా ఉన్నాడు, ఆయన కూడా హైకోర్టులో కేసు వేయడం జరిగింది. అంటే ఆ రోజు కేసులేసి
ఈరోజు మాత్రం అదే ఆదాని కంపెనీ స్మార్ట్ మీటర్లు బిగిస్తంటే బిగించండి అనేటువంటి విధానాన్ని తీసుకొస్తారు. ఏ విధంగా ప్రజలు నమ్మాలి మీ మాటలు? కాబట్టి మీరు అధికారంలోకి రాకముందు ఎన్నికల మేనిఫెస్టోలో మేము కరెంటు భారాలు మోపం, ప్రజలపైన ఏమాత్రం భారాలు మోపడం అని చెప్పి ఈరోజు ప్రజలపైన లక్షల కోట్లు భారాలు మోపేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని వెంటనే విరమించుకోవాలని, అలాగే 5వ తేదీ జరుగుతున్నటువంటి మదనపల్లి మరి డిఈ కార్యాలయం వద్ద జరిగేటువంటి ఆందోళన కార్యక్రమాల్లో ప్రజలు ప్రజాస్వామికవాదులు పాల్గొని జయప్రదం చేయాలని ప్రజానీకానికి అప్పీల్ చేస్తున్నాం. మొలకల దిన్నెలో అవినీతికి పాల్పడి కేటాయించిన ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ప్లాంట్లను వెంటనే రద్దు చేయాలని బహుజన యువసేన అధ్యక్షుడు పునీత్ డిమాండ్ చేశారు. నేడు మదనపల్లి రూరల్ మండలం మొలకల దిన్నె నందు అవినీతికి పాల్పడి ఎలాంటి నియమ నిబంధనలు మరియు ప్రభుత్వ ప్రక్రియ పాటించకుండా కేటాయించిన ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ప్లాంట్లను రద్దు చేయాలని బహుజన యువజన బీవైఎస్ ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించి సబ్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల మొలకల దిన్నెలో ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఫ్లాట్లను కేటాయించడం జరిగింది. ఎవరైతే ఏపీఐఐసీ అధికారులు ఉన్నారో ఏపీఐఐసీ వెబ్సైట్లో మొలకల దిన్నెలో ఖాళీగా ఉన్న ఏపీఐఐసీ ఇండస్ట్రియల్ ఫ్లాట్లు కోసం దరఖాస్తు చేసుకోవాలని చెప్పి ఆన్లైన్ ద్వారా వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఒక నోటీస్ రూపంలో తెలియజేయడం జరిగింది. తీరా వాళ్ళు ఇచ్చిన నోటీస్ ప్రకారం ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళు వాళ్ళ అర్హతను బట్టి ఆన్లైన్లో చలానా 2,60,60,000 రూపాయలు చెల్లించి ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవడం జరిగింది. దాదాపుగా మేము వందల్లో దరఖాస్తులు ఉన్న ఫ్లాట్లకన్నిటికీ కూడా దరఖాస్తు చేసుకోవడం జరిగింది. సాధారణంగా ఎవరైతే దరఖాస్తు చేసుకుంటారో దరఖాస్తులన్నీ ముగించిన తర్వాత ఏదైనా ఫ్లాట్లకి ఎలాంటి కాంపిటీషన్ లేకపోతే ఎవరైతే అప్లై చేసుకున్నారో వారికైతే ఆ ఫ్లాట్ని అలాట్ చేయడం ఉంటుంది. లేదా ఏదైనా ఫ్లాట్లకి కాంపిటీషన్ ఉంటే కాంపిటీషన్ ఉన్న వాళ్ళందరినీ పిలిపించి ఎవరెవరైతే దరఖాస్తు చేసుకున్నారో వారందరినీ ఒక చోట అసెంబ్లీ చేసి వారందరి ముందర యాక్షన్ జరిపించి ఆ యాక్షన్లో ఎవరైతే ఎక్కువకి పాడుకుంటారో వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించడం జరుగుతుంది. కానీ ఇక్కడ ఉన్న కడపకి సంబంధించిన జడ్ఎం గారు అలాగే అధికారులు ఎవరు కూడా ఇలాంటి ప్రక్రియని ఏమీ పాటించకుండా ఎవరైతే వాళ్ళకు డబ్బులు ఇచ్చినారో ఎవరైతే వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళకి ఫ్లాట్లు కావాలనుకున్నారో వాళ్ళకి ముందుగానే వాళ్ళు అంటే ఈ యాక్షన్లోకి ఫ్లాట్లు రాకముందే వాళ్ళకి కావాల్సిన ఫ్లాట్లలో వాళ్ళు నిర్మాణాలు చేపట్టుకొని ఆ ఫ్లాట్లు వాళ్ళకే కావాలని చెప్పి వాళ్ళు డబ్బులు ఇవ్వడంతో వాళ్ళ దగ్గర అవినీతికి పాల్పడి వాళ్ళు అధికారులు ఎలాంటి యాక్షన్ కానీ ఎలాంటి ప్రభుత్వ ప్రక్రియ కానీ ఏమీ పాటించకుండా ఎవరైతే అనర్హులు ఉన్నారో వాళ్ళకి ఫ్లాట్లు కేటాయించడం జరిగింది. మీరు ఈ పని చేయడం వల్ల ఎవరైతే అర్హులు ఉన్నారో ఎవరైతే యువత నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళు డెవలప్ కావాలని చూసుకునే వాళ్ళని కూడా వాళ్ళ భవిష్యత్తు మీద కొట్టడమే కాకుండా మీరు యాక్షన్ నిర్వహించకుండా మీరు మాత్రమే అమ్ముడు పోయి ఫ్లాట్లు ఇవ్వడం వల్ల ఆదాయం అయితే ఏదైతే ఉందో ఏపీఐఐసీ ఆదాయము గవర్నమెంట్ ఆదాయం కూడా మీరు గండి కొట్టే పరిస్థితి ఈరోజు ఏర్పడిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ వెంటనే ఇప్పటికైనా సబ్ కలెక్టర్ గారు వాటిపైన విచారణ జరిపించి ఎక్కడైతే అవినీతి జరిగి ఫ్లాట్లు అలాట్ చేసినారో ఆ ఫ్లాట్లన్నింటినీ వెంటనే మీరు రద్దు చేసి ప్రభుత్వ ప్రక్రియ ఏదైతే ఉందో ఆ ప్రభుత్వ ప్రక్రియ ప్రకారం ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు కేటాయించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ జై భీమ్ జై భారత్.
ఏ ఒక్కరు ఆకలితో పడుకోకూడదనే లక్ష్యంతో ఏర్పాటు చేసిన ఫుడ్ బ్యాంకును ఏర్పాటు చేయడం జరిగిందని హెల్పింగ్ మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్ తెలిపారు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ఆకలితో వచ్చిన వారు వెనుదిరగకుండా తాము ప్రతిరోజు ఇందులో ఆహారాన్ని నిల్వ చేస్తున్నామన్నారు. ప్రధానంగా వేడుకలు, వర్ధంతి కార్యక్రమాలను నిర్వహించేవారు ముందుకొచ్చి తమకు సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. అందులో భాగంగా కృష్ణమూర్తి సతీమణి పద్మావతమ్మ జన్మదినాన్ని నవీన్ తమ్ముడి జ్ఞాపకార్థం ఫుడ్ బ్యాంకులో ఆహారం అందించడం జరిగిందన్నారు. అదేవిధంగా నవీన్ రక్తదానం చేశారని పేర్కొన్నారు. అందరికి నమస్కారం. ప్రతి ఒక్క మనిషికి సహజంగా ఆకలి, ఈ ఆకలి కోసమే పరుగు పెడుతుంటారు. గత 5 ఏళ్ల క్రితం మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్లో అన్నార్థుల ఆకలి తీర్చడానికి మన హెల్పింగ్ మైండ్స్ ఆధ్వర్యంలో ఈ ఫుడ్ బ్యాంక్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఫుడ్ బ్యాంక్ వల్ల ఎంతోమంది అన్నార్థులు, అభాగ్యులు, నిరాశ్రయుల యొక్క ఆకలి తీర్చగలుగుతున్నాం. ఈ ఫుడ్ బ్యాంక్లో స్వచ్ఛందంగా ముందుకు వచ్చి హెల్పింగ్ మైండ్ సభ్యులు కావచ్చు, మదనపల్లి పట్టణ ప్రజలు కావచ్చు, వారి పుట్టినరోజులు, వర్ధంతి వేడుకలు ఇట్లా ఉన్నప్పుడు ముందుకు వచ్చి ఆహారం పెట్టడం వల్ల ఆకలితో ఉన్న ఎవరైనా సరే స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆహారం తీసుకొని వెళ్ళొచ్చు. నేడు హెల్పింగ్ మైండ్స్లో ఎన్నోసార్లు రక్తదానం చేసినటువంటి ప్రశాంత్ యొక్క జ్ఞాపకార్థము వారి అన్న నవీను, మా మిత్రుడు, హెల్పింగ్ మైండ్స్ సీనియర్ సభ్యుడైనటువంటి వాడి తమ్ముడి జ్ఞాపకార్థం నేడు మదనపల్లి ఫుడ్ బ్యాంక్లో ఆహారం అందుబాటులో ఉంచడం చాలా ఆనందంగా ఉంది. ప్రతి సంవత్సరం కూడా నిర్విరామంగా తమ తమ్ముడి జ్ఞాపకార్థం అన్న ముందుకొచ్చి అన్నార్థుల ఆకలి తీరుస్తున్నారు. ప్రతి ఒక్కరూ సాటి మనిషి యొక్క ఆకలి తీర్చడానికి ముందుకు రావాలి. పరిచయం లేని వ్యక్తికి సహాయం చేయడమే అసలైన మానవత్వం అంటూ హెల్పింగ్ మైండ్స్ అడుగులు వేస్తుంది. ఈ ఫుడ్ బ్యాంక్ సేవలకు భాగస్వామ్యం అవుతున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా మదనపల్లి పట్టణ ప్రజలు ఎక్కడైనా ఫంక్షన్లలో ఆహారం మిగిలితే కూడా వృధా చేయకుండా స్వయంగా ప్యాక్ చేసుకుని ఫుడ్ బ్యాంక్లో ఉంచితే కన్నా ఇక్కడ వచ్చే ప్యాసింజర్స్ కావచ్చు, అభాగ్యులు కావచ్చు, అన్నార్థులు కావచ్చు, వారి యొక్క ఆకలి మనం తీర్చిన వాళ్ళైతే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎంతో తోడు ఉండాల్సినటువంటి ఈ వృద్ధాప్యంలో కూడా తోడునున్నటువంటి పిల్లలైతేనేమి, వారి కోడళ్ళు అందరూ కూడా చాలా ఇబ్బంది పెట్టి బయట దోస్తున్న తరుణంలో మన హెల్పింగ్ మైండ్స్ వారు ఆర్టీసీ బస్టాండ్ నందు ఫుడ్ బ్యాంక్ని ఏర్పాటు చేయడం ఎంతో గర్వించదగ్గ విషయం. ఈరోజు వారు స్థాపించినటువంటి ఈ ఫుడ్ బ్యాంక్ వల్ల ఎంతోమంది పేదరికం, పేదవాళ్ళు భిక్షాటన లేకుండా ఇక్కడే ఉండి ఆర్టీసీ బస్టాండ్ ఉంది, ఇక్కడ అన్నమో రామచంద్ర అన్నప్పుడు ఇక్కడ అన్నం మనం సప్లై చేస్తున్నాం. కాబట్టి ఎంతోమంది ఆకలి తీర్చున్నటువంటి ఈ హెల్పింగ్ మైండ్స్కి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు భార్య సందర్భంగా ఈ ఫుడ్ బ్యాంక్ నందు ఏదో మనకు తగ్గట్టు చేయాలనే ఉద్దేశంతో మాకు వృతాభర్తిగా ఏదో 10 మంది అన్నము ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ మేము ఫుడ్ బ్యాంక్ నందు ఫుడ్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ యువత కూడా ఇక ముందు మన ఏదన్నా కానీ ఫంక్షన్ కానీ ఏదన్నా కానీ చేసుకోవాలనుకుంటే ఊరికే హంగు ఆర్భాటాలు పోకుండా మన ఏ కార్యక్రమానికైనా కానీ
10 మంది పేదలకు ఉపయోగపడే విధంగా ఉండాలనే ఉద్దేశంతో ఆ విధంగానే ముందుకు పోవాలనేసి ఈరోజు యువతను నేను కోరుకుంటున్నా. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల సామాజిక భద్రత కింద అందిస్తున్న ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ఆగస్టు నెలకు సంబంధించి కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి జి వీరపాండ్యన్, జిల్లా కలెక్టర్ షణ్మోహన్, కాకినాడ కమిషనర్ భావన, ట్రైనింగ్ కలెక్టర్ మానేషలతో కలిసి పంపిణీ చేశారు. నేడు కాకినాడ 49వ వార్డులో నూతనంగా మంజూరైన స్పౌజ్ పెన్షన్ కింద అమ్మాజీకి వృద్ధాప్య పెన్షన్లు, అనసూరి లక్ష్మి, మేడిశెట్టి అమ్ములకి పెన్షన్ల సొమ్ము అందజేశారు. ఈ సందర్భంగా పెన్షన్దారులతో మాట్లాడి రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుతున్న సేవల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కాకినాడ జిల్లా ప్రత్యేక అధికారి వీరపాండ్యన్ మాట్లాడుతూ పేదలకి సేవలు కార్యక్రమంలో భాగంగా అర్హత కలిగిన ప్రతి లబ్ధిదారునికి ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ఇంటి వద్దనే పంపించేయడం జరుగుతుందన్నారు. ఆగస్టు నెలలో రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా దాదాపుగా 1,00,000 మందికి వితంతు పెన్షన్లను మంజూరు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. పేద ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను ప్రతి నెల తొలి రోజు ఉదయం 7 గంటల నుంచే లబ్ధిదారుల గృహం వద్దనే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సేవలు పట్ల పెన్షన్లదారులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కార్యక్రమంలో డిఎంహెచ్ఓ డాక్టర్ జె నరసింహనాయక్, కాకినాడ నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ కెటి సుధాకర్, ఇతర మున్సిపల్ సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు. పేదలకి సేవలో కార్యక్రమంలో అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క లబ్ధిదారికి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జిల్లా కలెక్టర్ గారు షణ్మోహన్ గారు ఆధ్వర్యంలో జరుగుతుంది. దీనిలో భాగంగా ఈరోజు మన కాకినాడ రూరల్ నియోజకవర్గానికి సంబంధించిన 49వ వార్డులో ఈరోజు కొంతమంది లబ్ధిదారులకు పెన్షన్ ఇవ్వడం జరిగింది. ఈరోజు దాదాపు 1,00,000 మందికి వితంతులకి పెన్షన్ మన రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసింది. సో దాంట్లో భాగంగా ఈరోజు ఇక్కడికి ఉన్న ఒక కొత్త పెన్షన్దారులు కూడా ఈరోజు పెన్షన్ తీసుకున్నారు. సో తీసుకున్న ప్రతి ఒక్క పెన్షన్ ఇప్పుడు ఓల్డేజ్ పెన్షన్ ఇచ్చాము, తర్వాత డిసేబుల్డ్ పర్సన్ కూడా పెన్షన్ ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సో ఇది రాష్ట్ర ప్రభుత్వం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో అలాంటి వాళ్ళకి అండగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి నెల మొదటి తేదీలోనే వాళ్ళ ఇంటికే వెళ్ళి ఈ పెన్షన్ ఇచ్చే కార్యక్రమాన్ని మన వార్డు సెక్రటేరియట్, విలేజ్ సెక్రటరీ సిబ్బందుల ద్వారా నిర్వహిస్తున్నాము. సో ఇక్కడ మన కాకినాడ జిల్లాలో కూడా చాలా బాగా దీన్ని నిర్వహిస్తున్నారు. దానికోసం పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి, ముఖ్యంగా ఈరోజు ఇక్కడ కాకినాడ అర్బన్లో దీన్ని అమలు చేస్తున్న కాకినాడ మున్సిపల్ కమిషనర్ భావన గారికి, వాళ్ళ సిబ్బందులందరూ కూడా నా ధన్యవాదాలు, అభినందనలు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. భారతీయ అంబేద్కర్ సేన ఈ నెల 9వ తేదీన చేపట్టబోయే చలో మదనపల్లె కార్యక్రమానికి ఎటువంటి అనుమతులు లేవు. డీఎస్పీ మహేంద్ర స్పష్టం. బుద్ధుని కొండగట్టిన దర్యాప్తు పూర్తయిందని, దానిపై ఎవరైనా సోషల్ మీడియాలో పోస్టు పెడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరిక. బుద్ధుని కొండలో జరిగిన బుద్ధ విగ్రహం తల తొలగింపుపై సిట్ ఏర్పాటు చేసి దర్యాప్తు చేయాలి. ప్రజా సంఘాల డిమాండ్. ఎస్పీ కక్ష సాధింపు చర్యలు మానుకోకపోతే గోబ్యాక్ ఎస్పీ కార్యక్రమానికి పిలుపుస్తామన్న నేతలు. ఎదురస్ట్ బులెటిన్ మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.